లేయా లాంటి పరిస్థితి మనకు వస్తే ఖచ్చితంగా మనము ఆధారపడం. మనం అంటాం, యాకోబు నువ్వే నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నావు, నీ దేవుడు ఇలాంటి వాడా, నీ దేవుడు ఇలా ద్వేషించమని చెప్తాడా, నీ దేవుడు ఇలా విలువ లేకుండా ఉండమని చెప్తాడా, అసలు నీ దేవుడు దేవుడే కాదు అనాలి కదా. ఎందుకంటే యాకోబుని చూస్తా వెళ్తా ఉందామే, యాకోబు నమ్మిన దేవుణ్ణి చూసి యాకోబు ఎలాంటి వాడో చెప్పొచ్చు అన్నట్లుగా బ్రతుకుతున్నాడు. యాకోబు నీ జీవితం ఏంటి, నన్ను ఎందుకు ఇలా ద్వేషిస్తున్నావు, నీ దేవుడు ఇదేనా నీకు నేర్పించింది, నీ దేవుడు నాకు వద్దు అనాలి. కానీ లేయా ఏమనుకుందంటే, ఎవ్వరి గురించి నాకు అనవసరం, నా దేవుడు నాకు కావాలి. ఈ రోజులో చాలాసార్లు అండి, భర్త సరిగా ఉండట్లేదని మందిరం మానేస్తూ ఉంటారు, భర్త సరిగా సహకరించట్లేదని ప్రభువుని విడిచిపెడతా ఉంటారు, భర్త సహకరించట్లేదని ప్రభువుని స్తుతించడం మానేస్తూ ఉంటారు, లేదా ఇంట్లో ఉన్నవాళ్ళు సరిగా దేవుళ్ళో ఉండట్లేదని మనం కూడా వెనకబడిపోతూ ఉంటాం, తగ్గిపోతూ ఉంటాం. కానీ లేయా చూడండి, ఎవరు ఎలా ఉన్నా, నిజమైన దేవుణ్ణి ఎరిగిన యాకోబు ఎలా ఉన్నా సరే ఆమె అనుకుంది, ఎవరు ఎలా ఉన్నా నాకు అనవసరం, నేను నా దేవుని కొరకు జీవిస్తా, నా దేవుణ్ణి నమ్ముకొని బ్రతుకుతా. ఎంత గొప్ప విశ్వాసం. అందుకే దేవుడు ఆమెని విడిచిపెట్టలేదు, ఆమెను ఎన్నుకున్నాడు, నడిపించాడు, ధన్యురాలుగా మార్చాడు, ఒక విమోచకుడికి తల్లిగా ఆమె మార్చబడింది. ఒక మోషే, అహరోను, మిర్యాము, ఇలా చెప్పుకుంటూ యెహెజ్కేలు, ఇలా గొప్ప గొప్ప యాజకులందరూ కూడా ఆమె గర్భము నుంచి వచ్చిన వారే. ఆమె